అందరికీ నమస్కారం అండి. ఇది రాయలసీమ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. కుస్కా రైస్ అంటారు. అంటే వేరే ప్రాంతాల్లో కూడా రకరకాలు చేసుకుంటారు కానీ కొంచెం దీన్ని కుస్కా రైస్ అంటారు. నేను ఎగ్స్ వేసి చేశాను. ఎగ్స్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. రైతాతో చాలా బాగుంటుంది. ప్రాసెస్కి వెళ్దాము. గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ గీ వేసుకుంటే బాగుంటుంది. గరం మసాలా అండి, కొంచెం కొంచెం ఓల్ గరం మసాలా వేసాను. కొద్దిగా సాజీరా వేసి ఒక ఆనియన్ కట్ చేసి పొడవుగా వేసాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు క్లిప్ మిస్ అయింది వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ముద్ద. నేను కొద్దిగా క్వాంటిటీ చేస్తున్నాను, దానికి సరిపడా చెప్తున్నాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసినాక ఒక పెద్ద టమాటో ముక్కలు కట్ చేసి వేసేయాలండి. వేసి పసుపు, కొంచెం కారము, కొద్దిగా గరం మసాలా వేసాను, కొద్దిగా సాల్ట్, అంతేనండి, ఇంకేం అవసరం లేదు. ఒక్కసారి తిప్పేసి టమాటో బాగా మెత్తపడుతుంది, మూత పెట్టేసి ఉంచుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది కదండి. అయిపోయినాక ఎగ్స్ వేసేసుకొని ఒకసారి ఎగ్స్ కూడా తిప్పేసుకొని కొంచెం కాడు వేసుకుందామండి. పెరుగు బాగుంటుంది, నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, కాడు ఇంకా బాగుంటుంది. ఒక్కసారి కాడు వేసినాక వాటర్ వస్తుంది కదండి, ఉడకనిచ్చి మనం కడిగి పెట్టి ఉంచుకుని నానబెట్టి ఉంచుకున్న రైస్ అండి. ఒక చిన్న గ్లాస్ వేసాను అంతే, దానికి సరిపడా వాటర్ అండి, హాట్ వాటర్ పోసేస్తున్నాను. పోసి మూత పెట్టేసుకుందామండి. ఒక్క నిమిషం హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. మధ్యలో ఒకసారి కలుపుకొని చూసుకుంటే మనకి మంచిగా తయారవుతుంది. ఇంకొక 2 నిమిషాల నుంచి తీసేయచ్చండి. కొంచెం గీ వేసుకుందాం మళ్ళీ పైనుంచి. ఏ రైస్ అయినా గీ వేసుకుంటేనే దాని టేస్ట్ అండి. చూసారు కదండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతే. ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే ఇంకా సెటిల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.